గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి సాక్రటీస్ దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? జీవితంలో విజయమును సాధించడానికి రహస్యం ఏంటి అని అడిగాను. అప్పుడు సాక్రటీస్ అన్నాడు, నువ్వు రేపు ఉదయాన్నే పలానా నది ఒడ్డు దగ్గర రమ్మని చెప్పాడు. అలాగే మరుసటి దినం నాడు ఈ యొక్క శిష్యుడు నది ఒడ్డు దగ్గరికి వెళ్ళేసరికి సాక్రటీస్ అక్కడ ఉన్నప్పుడు సాక్రటీస్ ఆయనతో అన్నాడు, సరే రా, ఇద్దరం కూడా కలిసి నదిలోకి నడుద్దాం అన్నారు. సరే ఆ గురువుగారు చెప్పారు కనుక సరే అని చెప్పి ఈయన కూడా నడుస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా నడుస్తూ లోపలికి వెళ్ళేసరికి కొంచెం నడువులో వెళ్ళేసరికి ఇంకొంచెం లోతుకి వెళ్ళేసరికి సాక్రటీస్ ఏం చేశాడంటే ఈ శిష్యుడిని మెడబెట్టుకొని నీటిలో ఉంచేశాడు. ఆయన నీటిలో కొట్టుకులాడుకున్నాడు, బయటికి రావాలి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ సాక్రటీస్ చాలా బలంతో ఆయన్ని నీటిలో నుంచేశాడు. చివరికి ఇంకా శరీరం అంతా కూడా ఇదైపోయి ఈయన చచ్చిపోతాడేమో అన్నంత పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఈయన పైకి నీటిలో నుంచి బయటికి తీశాడు. అప్పుడు ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయేసి ఏమైంది, ఎందుకు ఇలా చేసి అర్థం కాని సమయంలో అప్పుడు సాక్రటీస్ అడిగాడు, నీకు నీటిలో ముంచినప్పుడు నీకు ఏది బాగా కావాలనిపించింది అన్నప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు, నాకు గాలి కావాలనిపించింది, అమ్మో గాలికి లేకపోతే నేను చచ్చిపోతానేమో అన్నంతగా భయమేసింది అని చెప్పాడు. అప్పుడు సాక్రటీస్ అన్నాడు, ఈ లోకంలో నువ్వు విజయవంతంగా ఉండాలంటే, ఈ లోకంలో సక్సెస్ కావాలంటే సీక్రెట్ ఏంటంటే, ఏ విధంగా నీటిలో ఉన్నప్పుడు గాలి కావాలని నువ్వు తర్జన పడిపోయి అలమటించావో అలాగా నీవు కష్టపడాలి, అలాగా ప్రయాసపడాలి. ఏ విషయంలోనైనా సరే అలాగా నేను గాలి పీల్చకపోతే బతకలేనని ఎంత నువ్వు శ్రమ పొందావో అలాగా నువ్వు సాధించాలనుకునే దాని కొరకు అదే రీతిలో నువ్వు కష్టపడాలి, శ్రమ పడాలి అని మరి సాక్రటీస్ తన శిష్యుతో చెప్పాడు. ఈరోజు 63వ కీర్తనలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1-2 వచనములు. నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలము నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొరి ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచు ఉన్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నదయ్యా, నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. నిజంగా గాలి కొరకు నీటిలో ముంచబడినప్పుడు ఆ శిష్యుడు ఎంత మరి చాలా ఆశతో ఎంతో తొందరపడ్డాడో, మనం కూడా దేవుని కొరకు అటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు మనం కూడా దేవుని మర్మాలు తెలుసుకుంటాం, దేవుని సన్నిధిలో ఎదుగుతాం, దేవుని కృపను మనం పొందుకుంటాం, దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాము. కనుక అటువంటి ఆసక్తి, అటువంటి ఆశ, అటువంటి దేవుని మీద ఇంకా దేవుని తెలుసుకోవాలి, ఆయన చూడాలని మనము ఆయన మీద ఆశ పెట్టుకొని మరి మన ప్రాణముతో ఆయన కొరకు తృష్ణ కొన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన మనకు తృప్తి దయచేస్తాడు. నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవుడి మాట దీవించి అట్టి ఆశతో మనం కూడా దేవుని వెతికి ఆయన మరి కార్యములు, ఆయన దీవెనలు, ఆయన వాగ్దానాలు, ఆయన ఆశీర్వాదములు మనం పొందుకుందాము కాక. ఆమేన్.